చెప్పింది రేవతి. ఆ పిల్ల బతుకు నాశనం చేయండి, పిలుచుకుపడతాడు విక్కి. అప్పుడు మనం విక్కిని లేపేస్తే మసిపూసి మారేడుకాయ చేయొచ్చు. రేవతి తమ్ముడు, అది ఎక్కడుంటుందో తెలుసుగా? తెలుసన్నయ్య. ఇక మీదట దాన్ని ఎక్కడుంచాలో కూడా నాకు బాగా తెలుసు. నువ్వెక్కడికి రావాలని మా నాన్న అంకులు ప్లాన్ వేశాం. రామాయణంలో సీతనెత్తుకెళ్ళింది ఓలు రావణాసురుడు. భారతంలో పాంచాలి గుట్టలు ఓల తీసింది ఓలు దుశ్శాసనుడు. ఇప్పుడు మా బావ కూడా అదే పని మీద నడుచోలు. ఊరుకోరేవా, ఇంత అవమానం ఏ ఆడదానికి జరగకూడదు వెక్కి. ఇంకా నేను ఏ మొహం పెట్టుకొని ఈ ప్రపంచంలో అడుగు పెట్టను. ఆడది ఏదైతే గుట్టుగా దాచుకుంటుందో అది బట్ట బయలు చేశాడు ఆ నీచుడు. ఇంకా జరగడానికి జరుగుంటే ఈ రేవతిని నువ్వు ప్రాణాలతో చూసేవాడివి కాదు. నా ఒంటిని వేటాడి నా కళ్ళు నన్ను ఇంకా బ్రతికున్నంత కాలం వెంటాడుతూనే ఉంటాయి.
అక్కర్లేదు రేవతి. నిన్నింత అవమానం చేసిన వాడి కళ్ళు ఇక లోకాన్ని చూడకుండా నేను చేస్తాను. రేయ్ జగ్గు! రామాయణంలాగా మీరు మాయలేడి నాటకం. నేను మహాభారతాన్ని నిజం చేసి చూపిస్తాను. రేపు సూర్యాస్తమయంలోపు అర్జునుడు సైంధవుణ్ణి చంపినట్లు నిన్ను చంపుతాను.